వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బీసీ సంఘాల ఆహ్వానం మేరకు ఢిల్లీకి వచ్చాం. వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలను పిలిచారు. శాసనసభలో మద్దతు ప్రకటించిన అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ధర్నాలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ధర్నా రాజకీయాలకు అతీతంగా బలహీన వర్గాల సంఘాలు తెలంగాణ ప్రభుత్వం 42% చట్టాన్ని చేసినటువంటిది కేంద్రంలో 9వ షెడ్యూల్లో పెట్టాలి. కాబట్టి ఢిల్లీ పార్లమెంట్ నడుస్తున్న సందర్భంగా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర ప్రభుత్వానికి తెలవడం కోసం వాళ్ళు ఇక్కడ ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. ఇది ప్రభుత్వం మీద మీ మీద పోరాటం కాదు, లేకపోతే వాళ్ళు పోరాటం కాదు. ముందుగా ప్రభుత్వం దృష్టికి తేవడానికి ఇప్పటికీ అనేక సందర్భాల్లో చేయడం జరిగింది. ఇది మీరు చూసినారు, శాసనసభలో బిల్లు పెట్టినప్పుడు చట్టం చేసినప్పుడు అక్కడున్న బీజేపీ నాయకులు కానీ శాసనసభ్యులు టీఆర్ఎస్ శాసనసభ్యులు బేషరతుగా మద్దతు ఇచ్చి ఏకగ్రీవంగా తీర్మానం అయింది. వాళ్ళందరూ కూడా ఢిల్లీకి వచ్చి అలా ఈ సభ లోపల పాల్గొనడం కానీ లేదా భవిష్యత్తులో 42% చట్టం కేంద్రంలో ఆమోదించే వరకు కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసి కేంద్రంతో మాట్లాడి ఈ అంశాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా ఒక బలహీన వర్గాల మంత్రిగా విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడ రాజకీయాలు బేషిజాలు లేవు. అన్ని రాజకీయ పార్టీలకు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినాడు కూడా అనేక అంశాలు ఉన్నప్పటికీ మనం ఇది సాధించుకోవాలనే విజ్ఞప్తి చేసినాం. ఇప్పుడు కూడా అదే విజ్ఞప్తిని ఇలా బలహీన వర్గాల సంఘాలు కూడా అందరినీ కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించుకొని ఇది ఒక కార్యక్రమంగా తీసుకొని పోయే ప్రయత్నం జరుగుతోంది. తప్పకుండా అందరూ రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. బీసీల కోసం ధర్నా చేస్తున్నారు. బీజేపీ ఎంపీలు ఇక్కడ ఏపీ భవన్లో, తెలంగాణ భవన్లో ఈ ప్రభుత్వ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి ముందు నుంచి అలవాటు. ఆనాడు మండల్ కమిషన్ వస్తే కమండలం పేరు మీద చేసినారు. ఇవాళ ఏదో అంశం మీద చేస్తారు. చేసుకొని మీరు తప్పకుండా రాజకీయ పార్టీగా మీకు హక్కు ఉంది. కానీ ఈరోజు బీసీలకు సంబంధించిన ప్రోగ్రాం కూడా రండి, మీ ప్రోగ్రాం కూడా చేసుకోండి. కానీ ఆ ప్రోగ్రాం రాకుండా ఈ ప్రోగ్రాంకే పరిమితం అయితే మీరు శాసనసభలో చెప్పిన దానికి ఇక్కడ చేస్తున్న దానికి భిన్న అభిప్రాయం ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణ ప్రజలు గమనిస్తారు. అదేవిధంగా ఈరోజు ఎప్పుడైతే 50% క్యాప్ గురించి మాట్లాడేటువంటి పెద్దలు ఈరోజు ఈడబ్ల్యూఎస్కు 10% ఎక్కువ ఇచ్చినారు. ఇప్పటికే రాష్ట్రాల్లో 50% క్యాప్ దాటిపోయింది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క క్యాప్ను తొలగించి ఈడబ్ల్యూఎస్ ఏ విధంగానైతే చట్టంలో రీషెడ్యూల్ చేసారో దాని ప్రకారంగా చేయాలి. రాష్ట్రాలలో బీజేపీ సపోర్ట్ చేసింది కాబట్టి బిల్ పాస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తీర్మానం ఈ ఆందోళనలతో బీసీల రిజర్వేషన్ల కళ సాకారం అవుతుందా లేక ముస్లింల నా జాబితాలో చేర్చారు కాబట్టి ఆమోదించమని చెప్పి ముస్లింలు ఇవాళ ఈ సందర్భంలో చేర్చింది కాదు. భారతీయ జనతా పార్టీ పొత్తున్న ఆంధ్రప్రదేశ్లో కూడా నడుస్తూ ఉంది. ముందు దాన్ని తొలగించి అప్పుడు తెలంగాణలో మాట్లాడితే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అక్కడ వాళ్ళు సపోర్ట్ చేయరు. అక్కడ జరుగుతున్నటువంటి దానికి ఇక్కడికి వచ్చి తెలంగాణలో ఈ అంశానికి దాన్ని ముడికాలకు మోకాలకి మెదడుకు తలకాయకి వేస్తే సరిపోదు. అవన్నీ కూడా మనం రాష్ట్రంలో చర్చ చేసుకుందాం. ముందు 42% బీసీలకు వచ్చిన తర్వాత ఏ విధంగా మనం దాన్ని ప్రాతిపాదికన జనాభా ప్రాతిపాదికన మనకి ఇప్పటికే ఏబిసిడీలు ఉన్నాయి. దాని ప్రకారంగా అధికంగా లాభం పొందేటువంటి విధంగా ప్రయత్నం చేద్దాం. కానీ దాని గురించి ఇవన్నీ అడ్డం పెట్టే ప్రయత్నం జరగద్దని విజ్ఞప్తి చేస్తాం. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మీ మంత్రుల ధర్నాతో కేంద్రం దిగొస్తుంది ఈ రిజర్వేషన్ల ఒకటే రోజు రాకపోతే తప్పకుండా వాళ్ళ నోటీస్కి వెళ్తుంది. వాళ్ళందరూ కూడా పాజిటివ్గా డిస్కషన్ చేయాల్సి వస్తుంది. లేకపోతే రాహుల్ గాంధీ గారు ఇప్పటికే చెప్పినారు, జితనే ఆబాది ఉతనే ఇచ్చేదారి అని చెప్పినారు. వారు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తిరిగే సందర్భం లోపల ఈ అంశం ప్రధానమైన అంశం కాబట్టి తెలంగాణ మార్గదర్శకత్వం ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకుంది. సో ఈ కార్యక్రమం లోపల కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సిందే. తెలంగాణ బలహీన వర్గాలు కూడా తమిళనాడు లాగా జల్లికట్టుకు ఏ విధంగా అయితే ఐక్యత చేసుకొని వాళ్ళు సాధించుకోగలిగారు కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా ఇలా మేము కూడా ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా బీసీ నినాదంతో 42% తెలంగాణ ప్రభుత్వం చేసిన చట్టాన్ని కేంద్రం ఆమోదించుకునేదాకా అందరూ కలిసి పోరాటం చేయాలని ఆకాంక్షిస్తా ఉన్నా. వీరుడు ధీరుడు శూరుడు 1650లో జన్మించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. నేటి యువతరానికి ముఖ్యంగా బడుగు బలైన వర్గాల యువకులకి ఒక స్ఫూర్తిదాత సర్వాయి పాపన్న గారు. 1960లో పుట్టిన పాపన్న గౌడ కులవృత్తి చేసుకుంటూనే చుట్టూ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అరాచక శక్తుల్ని అణిచివేస్తూ తనకంటూ ఒక గెరిల్లా మార్గంలో సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్నో యుద్ధాలు జయిస్తూ ఆఖరికి గోల్కొండ కిల్లాను కూడా
జయించినటువంటి మహనీయుడు, మహావీరుడు. ఈనాటి యువతరం వారిని మార్గదర్శకంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సమాజంలో నిస్వార్థంగా సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాల్ని అణిచివేస్తూ తన యొక్క గొప్పతనాన్ని నిరూపించుకున్న మహనీయుడు సర్వాయి పాపన్న గారు. వారి వర్ధన్ సందర్భంగా వారికి నివాళులు. బీసీ ధర్నాలో పాల్గొనబోతున్నారు. ఎస్, బీసీ నినాదం కాంగ్రెస్ పేటెంట్. రాహుల్ గాంధీ గారి యొక్క నినాదాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తూచా తప్పకుండా పాటిస్తూ కుల సర్వే చేయడం అనేది దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో జరిగింది. యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది వాళ్ళ తెలంగాణ. కుల సర్వే చేసి 56% బీసీలు ఉన్నారంటే ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగింది. దాంతోపాటు అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బీసీలకి లోకల్ బాడీస్లో కాకుండా విద్యా ఉపాధిలో కూడా కలిగిస్తూ అసెంబ్లీలో చట్టం చేయడం కూడా ఇది దేశానికి ఒక ఆదర్శంగా నిలిచింది తెలంగాణ. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా తెలంగాణ రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని యావత్ దేశంలో తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు క్యాప్ తీసే విధంగా 9th షెడ్యూల్లో దాన్ని చేర్చాల్సిందిగా డిమాండ్ చేస్తూ వాళ్ళు జంతర్ మంతర్లో మేమంతా కూడా ధర్నా చేయబోతా ఉన్నాం. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, మా ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి అందరూ కూడా పాల్గొంటే ధర్నాలో రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి మాకు మార్గదర్శనం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. మా డిమాండ్ కేంద్రంలో ఉంటూ బీజేపీ ప్రభుత్వం ఓబీసీగా చెప్పుకునే మోడీ గారు నిజంగా ఓబీసీల పట్ల ప్రేమ ఉంటే 9th షెడ్యూల్లో చేర్చి తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా రిజర్వేషన్ దాదాపుగా 60% మించే విధంగా ప్రయత్నం చేస్తుందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు 56% ఉన్నటువంటి కులగణనను కూడా తీసుకొచ్చి 42% బీసీలకు తప్పకుండా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి తీర్మానం చేసి దాంట్లో మరి విద్యా ఉద్యోగ అవకాశాలలో కూడా కల్పించాలి ఆ రిజర్వేషన్ అని చెప్పి, అదేవిధంగా దీన్ని రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చి రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ తప్పకుండా బీసీలకు న్యాయం జరగాలని మరి ఎప్పుడో దశాబ్దాలు అంటే పూర్వకాలం నుంచి నడుస్తున్న బీసీలకు సంబంధించినటువంటి అన్యాయాన్ని ఇప్పటితో ఇంకా ముగించాలి. ఇది మాకు ఆరంభం. దీన్ని ముగించే వరకు కూడా తప్పకుండా పోరాడతాము. అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలి, అది దేశంలో కూడా అమలు చేయాలి. ఎందుకంటే ఏదైనా కూడా చేసినప్పుడు చరిత్రలో ఒక మంచి పని చేసినప్పుడు నిలిచిపోతారు. ఈరోజు తెలంగాణ ఎవరిచ్చారు అంటే సోనియా గాంధీ ఇచ్చారు అని చెప్తారు ఎవరైనా కూడా. రేపు భవిష్యత్తులో అదే పద్ధతిలో ఈరోజు బీసీ రిజర్వేషన్ పెట్టి 9వ షెడ్యూల్లో రాజ్యాంగంలో ఇది చేర్చినప్పుడు మోడీ గారు కూడా బీసీలకు ఇది చేశారు అని నిలిచిపోతారు. ఆ పేరు వారు తెచ్చుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఇంకెక్కడ వేలం వేయలేదండి. వేయక ముందే వాళ్లే ముందు ఊహించుకొని చెప్తే దానికి ఎవరు ఏం చేయలేదు. ఎక్కడ వేలం వేసినట్టు కూడా మేము ఒక మాట కూడా మాట్లాడలేదు. రక్షించుకోవడం మా బాధ్యత. అది ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటివి అన్ని ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ కూడా చూసుకుంటుంది ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో. అదే పద్ధతిలో ప్రభుత్వం కూడా రెవెన్యూ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయని చూసుకుంటుంది. రావాలని కోరుకుంటున్నాం. అందరం కలిసి వెళ్తేనే మనకు న్యాయం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.